స్తెఫను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. స్టీఫెన్ అంటారు అతని. ఈ స్తెఫను గురించి బహుశా కొంతమందికి తెలుసు, బైబిల్ చదివే వారికి తెలిసి ఉంటుంది. ఒకవేళ బైబిల్ చదవకపోతే అతని గురించి తెలిసి ఉండదు. ఇతని గురించి అపోస్తల కార్యాల గ్రంథాల్లో రాయబడుతుంది. ఈ స్తెఫను అతని జీవితం, అతని యొక్క దేవుని సన్నిధిలో జీవించినటువంటి జీవితం క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా మళ్ళంటి వారికి ఎంతో ప్రేరణనిచ్చేటువంటి గొప్ప వ్యక్తి. బైబిల్లో మొదటి హతసాక్షి ఇతను. దేవుని సేవకులలో మొదటి హతసాక్షి, మంచి సేవకుడు, విశ్వాసంతో నింపబడిన వాడు. ఇవన్నీ కూడా మనము ఈ స్తెఫను యొక్క జీవితాన్ని గురించి కొద్దిసేపు మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అసలు ఈ స్తెఫను ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, అతను ఎందుకు మరణించవలసి వచ్చింది మనం చూసుకునే ముందు మనకు తెలియాలి, కొంచెం చరిత్ర తెలియాలి. చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కొనసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మాని యుక్తం కాదు కాబట్టి సహోదరులారా, 1 ఆత్మతోనూ 2 జ్ఞానముతోనూ నిండుకొని 3 మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నిమిత్తం చాలండి. ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ స్తెఫను అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. అసలు ఆ వ్యక్తి గురించి మనం చూస్తే చూడండి, 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 59వ వచనం ఒకసారి చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60వ వచనం కూడా చదవండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి చాలండి, ఈ పాట పలికి నిద్రించెను. ఇక్కడ స్తెఫను చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ఎన్నుకోబడిన స్తెఫను 7వ అధ్యాయం ఆఖరి వచనంలో అతని ప్రాణం విడిస్తాడు. అసలు అతను ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అతని ప్రాణం విడవలసి వచ్చిందంటే, మామూలుగానే మనకు తెలుసు, మీటింగ్లు జరిగినప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన 40 రోజులు అందరికీ కనిపించి, ఆ 40 రోజుల తర్వాత పెంతెకోస్తు దినము పండుగ రోజు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు పరలోకానికి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో చెప్తాడు, నేను వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మీరు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెప్పాలో ఆయన నుండి మీతో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకోండి అని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మనం చదివితే 1 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆ 12 మంది అపోస్తలులు అలాగే మిగతా సహోదరులందరూ కలిసి 120 మంది మేడగదులు కనిపెడతారు. 120 మంది మేడగదులు కనిపెడితే అప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. అంటే మొదటిగా సంఘము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది ఎక్కడంటే ఆది సంఘం.
ఈరోజు మన సంఘాల్లో కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడాలి. అప్పుడే మన సంఘంలో కార్యాలు జరుగుతాయి, మన కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని దేవుడు ఏ వరాలు ఇస్తే ఆ వరాలతో నింపబడాలి. కొందరికి భాషలు మాట్లాడే వరం వస్తుంది, కొంతమందికి స్వస్థ వరం, కొంతమందికి ప్రవచన వరం, కొంతమందికి వివేచన వరం. ఈ వరాలన్నింటినీ కూడా దేవుడు సమపాళలో సంఘానికి పంచుతాడు. అయితే అలా పంచి అలా దేవుడు 12 మంది శిష్యుల ద్వారా మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. చేసిన తర్వాత మీరు 3వ అధ్యాయం చదవండి. అక్కడ పేతురు, యోహాను, యాకోబులు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఒక కుంటివాడిని బాగు చేసినట్లుగా మనం చూస్తాం. అలాగా చేసిన ప్రతి అద్భుతం ద్వారా అనేక మంది, వేల మంది సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘము విస్తరిస్తుంది, సంఘం అభివృద్ధి పొందుతుంది. రోజుకి వేల మంది, వందల మంది రక్షించబడుతున్నారు, యేసు ప్రభు వైపు చూస్తున్నారు. అందరూ సంఘంలో సభ్యులుగా చేర్చబడుతున్నారు. అలా చేర్చబడుతూ ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి 1వ వచనం ఇప్పుడు చదవండి. ఏ దినములలో దేవుడు పేతురు, యోహాను, యాకోబులు ఇంకా 12 మంది శిష్యులను వాడుకుంటున్నప్పుడు ఆ దినములలో క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అనేక అద్భుతాలు. పేతురు గారు లేచి వాక్యం చెప్తే 3000 మంది రక్షించబడుతున్నారు, 5000 మంది రక్షించబడుతున్నారు. ఇట్లాగా కొన్ని వేల మంది సంఘంలోకి వస్తున్నారు. అలా రక్షించబడుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో చూచిరని అందరూ రక్షించబడ్డారు. ఒక యూదులనే కాదు, హెబ్రీలు, గ్రీకులు, అలాగే అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకి సువార్త వెళ్ళిపోతుంది, రక్షించబడుతున్నారు. అందరూ వస్తున్నారు. అన్ని భాషలు మాట్లాడేవారు వస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే సంఘం విస్తరించింది, పెద్ద సంఘం అయిపోయింది. కొన్ని వేల మంది కూర్చోన్నారు. పేతురు గారు, అపోస్తలులందరూ ఒకరి తర్వాత ఒకరు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే మధ్యాహ్నం అయిన తర్వాత కొంతమందికి భోజనాలు పెట్టాల్సి వస్తుంది కదండి. ఆ టైంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాక్యం ఆపేసి భోజనాలు, ఇంకా ఇట్లా కాలం అయిపోతుంది, సాయంకాలం అయిపోతుంది. అందుకని పేతురు మిగతా 12 మంది శిష్యులు ఏమన్నారంటే, మేము వాక్యం చెప్తా మీకు వడ్డించలేము, ఇది కుదిరే పని కాదు. మీలో ఆత్మతోనూ శక్తితోనూ నింపబడిన వారు ఒక 7 మందిని ఏర్పాటు చేయండి అంటే, వాళ్ళలో నుంచి ఏర్పాటు చేయబడిన ఒక యవ్వనస్తుడే ఈ స్తెఫను. ఈ స్తెఫను గురించి మనం పరిశీలన చేస్తే, ఈ స్తెఫను ఒక మంచి భక్తి కలిగినటువంటి యూదుడు. ఎందుకు భక్తి కలిగిన యూదుడు అని చెప్తున్నానంటే, ఆ రోజుల్లో యూదులకి భక్తి ఉండదు. యూదులకి ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. వారి మతపరమైనటువంటి వాటితో వాళ్ళు కాలం గడుపుతారు తప్ప వారికి భక్తి లేదు, వారికి విశ్వాసం ఉండదు, వారికి భయం ఉండదు, వారికి దేవుని శక్తిని గురించినటువంటి అవగాహనే ఉండదు అసలు. అలాంటి వారి యూదులు. అలాంటి వారి మధ్యలో భక్తి కలిగినటువంటి ఒక యవ్వనస్తుడు పైకి లేస్తాడు. మీరు చూడండి 6వ అధ్యాయం, అక్కడే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే మేము చెప్పిరి చూడండి, పేతురు గారు మిగతా శిష్యులందరూ చెప్పారమ్మా, మేము ప్రార్థనలోను వాక్యంలోను వెతకాలి, వాక్యం అయిన తర్వాత మేము ప్రార్థన చేసుకుంటాం, మీకు వడ్డించలేము. కాబట్టి విశ్వాసంతోనూ బలంతోనూ నిండుకున్నటువంటి 7 మందిని మీరే సెలెక్ట్ చేసుకోండి, వారు మీకు ఏం చేస్తారు, ఆహారాన్ని వడ్డిస్తారు. ఆ 7 మంది పేరు చదవమ్మా. ఒక మొదటి వ్యక్తి వచ్చి స్తెఫను, రెండో వ్యక్తి ఫిలిప్పు, 3వ వ్యక్తి ప్రోకోరు, 4వ వ్యక్తి నీకానోరు, 5వ వ్యక్తి తీమోను, 6వ వ్యక్తి పర్మేనాసు, మత ప్రవిష్టుడును అంతియొక్క వాడును అగు నికోలాసు అను 7 మందిని ఏర్పాటు చేసుకుంటారు. ఈ 7 మంది సామాన్యమైన వ్యక్తులు కాదు. మనం అనుకుంటాం, మనం ఏం చేస్తామంటే సంఘంలో ఏదైనా పలహారం పంచాలంటే ఎవరో ఒకరు పంచండి అంటాం. కానీ ఆ రోజులు అలా కాదు. ఎవరు పంచేవాళ్ళు అంటే సేవకుడితో సమానంగా ఉండేవారు మాత్రమే పంచేవారు. ఆ రోజుల్లో దేవుని పని ఏది చేయాలన్నా సేవకుడులాగా ఉండేవారినే, అంటే
విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, ఏమంటే మాటల యందు మరి అన్ని విషయాల్లో సేవకుడికి సరైనటువంటి రీతిలో ఉండేవారే దేవుని పరిచయంలో ఉపయోగపడేవారు. అందుకనే అలాంటి వారు ఎవరు ఎన్నుకోండి అంటే సంఘం అంతా కలిసి 7 మందిని వాళ్ళ పేర్లు ప్రకటిస్తుంది. వారిలో మొట్టమొదటి వ్యక్తే ఈ స్తెఫను. ఈరోజు ఈ స్తెఫను గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఇందాకే చెప్పుకున్నాం కదండి, యూదులలో భక్తి ఉండదు, భయం ఉండదు. వాళ్ళు దేంతో జీవిస్తారంటే మతపరమైనటువంటి ఆచారాలు జీవిస్తారు. అయితే ఈరోజు సంఘంలోకి వచ్చినటువంటి ఈ 1000 మంది యూదులు, విశ్వాసులుగా చేయబడినటువంటి ఈ 1000 మంది యూదులు ఆచారాలను వదిలిపెట్టారు, బయట సంఘం బయట వదిలిపెట్టారు. ఏమండి, వాళ్ళ యొక్క మరి ఉన్నటువంటి పితృ పారంపర్య ఆచారాలు, వాళ్ళు చేస్తున్న నిష్టలు, వాళ్ళకున్నటువంటివన్నింటిని కూడా సంఘం బయట వదిలిపెట్టి ఆ రోజు సంఘం లోపలికి వచ్చారు. సంఘం లోపలికి వచ్చిన వారు ఎలాంటి వారంటే ప్రభువుని వెంబడించేవారై ఉండాలి, ప్రభు కొరకు జీవించేవారై ఉండాలి. ఒకవేళ కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమండి నింద, హింస ఏదొచ్చినా సరే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ ఇఫ్ ఆపోజిట్ ఎనీథింగ్. మన ఎదురుగా ఏదొచ్చినా సరే మనం ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండాలి. డూ ఆర్ డై పొజిషన్లో ఉన్నటువంటి వారే క్రైస్తవులు. అయితే ఈరోజు మనము ఈ యొక్క స్తెఫను గురించి ఆలోచిస్తున్నాం. ఈ స్తెఫను ఏమంటే విశ్వాసంతో నిండుకున్నవాడు, అంత మాత్రమే కాదు, ఇంకా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, అంత మాత్రమే కాదు. చూడండి అతని గురించి ఏం చెప్పబడిందంటే 5వ వచనం చదవండి. 6వ వచనం. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి ఆ 7 మందిని తీసుకొచ్చారు. అపోస్తలులంతా స్టేజ్ మీద కూర్చున్నారు. ఆ 7 మందిని తీసుకొచ్చి నిలవబెట్టారు. 12 మంది శిష్యులు వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అయ్యా, మీరు జ్ఞానాత్మతో నింపబడుదురు గాక, మీరు వెళ్ళి ఆ కార్యక్రమం చేయండి అంటే వారందరూ కూడా సంతోషంతో దేవుని జరిగించడానికి, వారందరికి కూడా ఆ 1000 మందికి ఆహారం వడ్డించడానికి వారు వస్తారు. అంతకుముందే ఆ గొడవ అవుతుంది. ఆ హెబ్రీ భాష మాట్లాడే యూదులకి, గ్రీకు భాష మాట్లాడే యూదులకి తగాదలన్నమాట. ఎందుకంటే ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒక తెగ అంటే మరొక తెగకి ఇష్టం ఉండదు. ఏమండి, ఈ రోజుల్లో కూడా ఎందుకు ఇన్ని యుద్ధాలు, ఎందుకు ఇన్ని ఘోరమైన పరిస్థితులు దేశంలో జరుగుతున్నాయి చెప్పండి? ఒకరంటే ఒకరికి పడకే, ఒకరంటే ఒకరికి ఏమండి ప్రేమ లేకే. మళ్ళేమో అన్ని యూనిటీ అంటారు, ఐకమత్యం అంటారు, బాయి అంటారు. కానీ ఇదంతా జస్ట్ వర్డ్, మాట వరకే కానీ చేతల్లో చూపించలేకపోతున్నాం. కానీ ఇక్కడ కూడా ఈ సంఘంలో కూడా అదే పరిస్థితి. చాలామంది మేమందరం క్రైస్తవులమే అని చెప్పుకున్నారు, కానీ అక్కడ హెబ్రీ భాష మాట్లాడేవారికి, గ్రీకు భాష మాట్లాడేవారికి తగాదాలు జరుగుతున్నాయి. ఏమండి, ఒకరి ఆచారాలు వేరు, ఒకరి సాంప్రదాయాలు వేరు, ఒకరి యొక్క మాట వేరు, ఒకరి భాష వేరు, ఒకరి రంగు వేరు. వీటన్నిటిని బట్టి వారికి క్లాషెస్ వచ్చేసినాయి. అందుని బట్టి వారి తగాదాలు, వారికి అన్నం, ఇవన్నీ తలకాయ నొప్పి అయిపోయి శిష్యులకి ఒక 7 మందిని ఏర్పాటు చేసుకుని, అయ్యా మీరు ఇదంతా జరిగించండి, తగాదాలు తీర్చండి, ఆహారం పంచిపెట్టండి, సంఘం సంతోషంగా లేకపోతే నెమ్మదిగా ఉండేటట్టు మీరు చూసుకోండి అని 7 మందిని సంఘంలోకి పంపిస్తే వారిలో ఏమండి సంఘం లోపల జరిగేటువంటి కొన్ని సంఘటనలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ స్తెఫను గురించి మనం ఆలోచిస్తే, ఈ స్తెఫను ఎటువంటి వాడంటే, మొట్టమొదటిగా స్తెఫను విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడు. మనం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక చదువుకున్నట్లుగా ఏమండి, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను విశ్వాసంతో నిండుకున్నాడు. ఎవరి పట్ల విశ్వాసం? ప్రభు అయినటువంటి యేసు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, అలాగే యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత వారికి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఈయన ఏమండి మాట్లాడడం మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, మీరు 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. 7వ అధ్యాయం ప్రారంభం నుంచి ముగింపు వరకు బైబిల్లో ఉన్నటువంటి ఆదాము దగ్గర నుంచి ఏమండి యేసుక్రీస్తు వరకు అన్ని విషయాలు ఉటంకిస్తూ ఆ భక్తిహీనులైనటువంటి సంఘం వెలుపున్నటువంటి వారికి, ఆ యూదులకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవుడు అబ్రహామును పిలవలేదా? చూడండి ఒకసారి 7వ అధ్యాయం
అమ్మ 7వ అధ్యాయం 1వ వచనం. నిజమేనా అని అడిగాను. చూడండి, అందుకు స్టెఫను చెప్పింది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై చాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే, అబ్రహాము మారు మనసు పొందక మునుపు ఎక్కడున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంత జ్ఞానం ఎలా వచ్చింది స్టెఫన్కి? ఆ రోజుల్లో ఈ విధంగా బైబిల్స్ లేవండి, ఈ విధంగా బైబిల్స్ లేవు. ఇప్పుడు అందరికి అందుబాటులో దేవుని గ్రంథం ఉంది, వాక్యం ఉంది. అలాగే యూట్యూబ్లో వాక్యం వస్తుంది. ఆదివారం మనం వాక్యం వింటున్నాం. ఇంత జ్ఞానం ఉండి కూడా మనకు సరైనటువంటి అవగాహన దేవుడు అంటే లేదు. దేవుడు అంటే సరైన అవగాహన లేదు, సరైన భక్తి లేదు, సరైనటువంటి విశ్వాసం, అలాగే సరైనటువంటి మనకు ఏమంటే మనం భక్తిలోకి నడిపించేది ఏది కూడా ఈరోజు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాక్యం ఎక్కువైపోయింది. ఏముందలే, చర్చికి పోకపోయినా ఆ రోజు యూట్యూబ్లో కొట్టి వాక్యం విందాం, యూట్యూబ్లో కొట్టి వాక్యం చూద్దాం. ఇంకా వైఫైలు ఉంటే అలా రిమోట్లో చెప్పేసి వింటూ ఉన్నారు వాక్యాన్ని. ఆ రోజుల్లో ఉన్నాము కాబట్టి మనకు వాక్యం ఎక్కువైపోయింది కాబట్టి వింటే వింటాం, లేకపోతే లేదు. కానీ ఆ రోజులు అలా కాదు. ఆ తోరాలు ఉండేటివి ఎవరో యాజకుల దగ్గర ఉండేటివి, ప్రధాన యాజకుల దగ్గర. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా చదివి వెళ్ళిపోతారు. అలా చదివినప్పుడు వినాల్సిందే తప్ప వాళ్ళకి వాక్యం దొరికేది కాదు. కానీ స్టెఫను చూడండి, అబ్రహామును మొదలుకొని యేసు ప్రభు వరకు ఆ హిస్టరీ అంతా కూడా చదివి లేకపోతే వినిపించాడంటే దానికి కారణం ఏందో తెలుసా అండి? దానికి కారణం ఏందో తెలుసా? స్టెఫను పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడు. He had filled the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకి అవన్నీ కూడా గుర్తు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హారాన్లో ఉన్నటువంటి మెసొపొతామియాలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడని, అబ్రహాము ద్వారా కొత్త జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఇస్సాకు యాకోబులు వచ్చారని, వారి తర్వాత మోషే, ఇట్లా మీరు అధ్యాయమంతా చదవండి. అందరి పాత నిబంధనలో ఉన్న భక్తులందరినీ గుర్తు చేసుకుంటూ వస్తాడు. ఎందుకు గుర్తు చేస్తాడంటే క్రైస్తవ సమాజానికి అర్థమవ్వాలి అసలు ఏంటి, మన దేవుడు ఏంటి, మన దేవుని యొక్క చరిత్ర ఏంటి, ఆయన గురించినటువంటి విశ్వాసం, ఆయన గురించినటువంటి భక్తి మనం ఎలా పొందుకోవాలి అన్న విషయాన్ని స్టెఫను వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి నచ్చల. ఏమండి, ఈ రోజుట్లో ఎవరైనా మంచి చెప్తే మనకి నచ్చదు. మనకున్నటువంటి అదే ఆలోచన. ఎవరైనా మంచి చెప్పారనుకోండి, ఎవరైనా మంచి చేశారనుకోండి, వాళ్ళని మనం నమ్మం. అందుకనే ఆ రోజుల్లో యేసు ప్రభు యొక్క వృత్తాంతాన్ని తెలియజేసినటువంటి ఈ యొక్క స్టెఫను కూడా నమ్మల. అందుకనే ఈ స్టెఫను నమ్మలేదు. కాబట్టి ఏం జరిగిందంటే ఇందాక మనం చదువుకున్న 7, 59, 60 వచనాల ప్రకారం స్టెఫన్ని చంపేశారు. ఈరోజు మన జీవితంలో కూడా యేసు ప్రభు కొరకు భక్తి కలిగి జీవిస్తే, అందుకనే ఈ రోజుల్లో క్రైస్తవుడు అంటే వెనకాల ఏం పెట్టుకొని తిరగాలంటే, క్రైస్తవుడు అనే పేరు వెనకాల చావు అనేటువంటి ఒక ఆయుధాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. సౌత్లో మనకు పర్వాలేదు, కానీ నార్త్లో మాత్రం దేవుని వాక్యాన్ని ప్రకటించిన, బైబిల్ చేతిలో పట్టుకున్న క్రైస్తవుడని తెలిసిన భయంకరమైనటువంటి ప్రమాదం, చంపేస్తున్నారు, అటువంటి వేదనలకు గురి చేస్తున్నారు. అయినా సరే ఆ నార్త్లో సువార్త ఆగడం లేదు, సేవ ఆగడం లేదు. సేవకులు చనిపోతున్నారు, క్రైస్తవులు చనిపోతున్నారు, సంఘాలు పడగొట్టబడుతున్నాయి. రాష్ట్రాల్లో క్రైస్తవ్యం తుడిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, లేకపోతే ఏదో కొంతమంది జనాన్ని పోగేసుకొని ఏదో ఒక విప్లవాన్ని సృష్టించే ఒక విప్లవ వీరుడు కాదు ఆయన ఎవరంటే ఆది కాండంలో చెప్పబడింది, మానవుని ఒక మట్టి ముద్దను తీసుకొని మానవుని తయారు చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మానవుణ్ణి మహిమ రూపంగా మార్చినటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆయన ఆరాధించాలని భూలోకంలో ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ జనాంగమే మనందరం. అయితే
అయితే మనం ఏం చేసామంటే రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల మతాలు, విభేదాలు అన్నీ మనమే సృష్టించుకొని ఏమండి కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, దేశానికి, ఊరికి, ఇంటికి ఒక దేవుణ్ణి సృష్టించుకొని నిజమైన దేవుడికి దూరం అయిపోతున్నాం. అదే అపోస్తుడైనటువంటి ఈ యొక్క స్టెఫెను చెప్తున్నాడు. అపోస్తులుడు అనటానికి ఇతనికి ఏం తక్కువ లేదు. అన్నీ కూడా వాళ్ళకంటే ఎక్కువగా ఏమంటే అపోస్తులైనా చనిపోలేదు, కానీ అందరికంటే అపోస్తుల కంటే మొట్టమొదటిగా చనిపోయినటువంటి హతసాక్షి స్టెఫెను. ఈ స్టెఫెను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా స్టెఫెను ఎలాంటి వాడు అంటే ఎలాంటి వాడు? విశ్వాసంతో, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఈరోజు ఆ రోజుల్లో వాక్యం తెలియని రోజుల్లోనే విశ్వాసం పరిశుద్ధాత్మతో నింపబడితే ఈరోజు వాక్యం మనందరికీ తెలుసు. వీ నో వాట్ కైండ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్. మనం ఏ వాక్యాన్ని కలిగి ఉన్నాం, దేన్ని చేతిలో పట్టుకున్నాం మనకు తెలుసు. అయినా సరే లోతైనటువంటి జ్ఞానం మనకు రావడం లేదు, లోతైనటువంటి ఆ వాక్య పరిజ్ఞానం మనకు రావడం లేదు. కారణం మనకున్నటువంటి భారాలు, మనకున్నటువంటి బాధ్యతలు, లేకపోతే పనులు, వాటిలో పడి మనం బైబిల్కి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. అందుకనే మనం ఎందుకు ఇంకా వెనకబడిపోతున్నాం, మనం ఎందుకు ఇంకా వెనకబడినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నాం, మనం ఎందుకు ఇంకా వెనకబడినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ మనం కలిగి ఉన్నాం అని ఆలోచిస్తే దానికి కారణం ఏంటంటే బైబిల్లాగా చదవకపోవటమే. మార్క్స్ వుడ్ అనేటువంటి ఒక భక్తుడు, సేవకుడు, ఆయన బైబిల్ని ఇంచుమించు 66 సార్లు చదివాడు. ఆయనకు ఒక పట్టుదల వచ్చిందంట. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, నేను కూడా బైబిల్ని నేను చనిపోయే లోపల 66 సార్లు చదవాలి అనే పట్టుదల కలిగాడు. అయితే ఆయన చనిపోక ముందు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను 66 సార్లు ఎప్పుడో చదివేశాను, 66 సార్లు చదివిన తర్వాత మరలా మొట్టమొదటి నుంచి బైబిల్ చదువుతూ నేను చాలాసార్లు చదివాను. చాలాసార్లు చదివినప్పుడల్లా ఈ బైబిల్ని ఎలా చదివానంటే మోకాళ్ళ మీద ఉండి చదివాను అన్నాడు. అంటే బైబిల్ని ఎలా చదివాడంట? మోకాళ్ళ మీద. ప్రార్థన ఒక్కటే కాదు, బైబిల్. అందుకనే యోహాను సువార్త 1వ వచనంలో ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. మరి దేవుడై ఉన్న ఈ వాక్యాన్ని ఎలా చదువుతున్నాం? చాలామంది మంచాల మీద కూర్చొని చదువుతారు. చాలామంది ఇంకా ఆ సోఫాల మీద కూర్చొని, కుర్చీల్లో కూర్చొని చదవడంలో తప్పులేదు, కానీ దేవుని వాక్యం మనకు కొంతమంది ఏదో చదవాలి కాబట్టి చదువుతూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పారనో, లేకపోతే మరెవరో మళ్ళీ మన కుటుంబ సభ్యులు మనం బైబిల్ చదవలేదని అంటున్నారనో అట్లా చదవడం కాదు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానంతో ఈయన మోకాళ్ళ మీద ఉండి 66 సార్లు బైబిల్ చదివాడంట. కనీసం మనం మామూలు కూడా ఒక్కసారి కూడా పూర్తి చేయాలి. ఒక్కసారైనా పూర్తి చేసిన వాళ్ళు, బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆనంద బ్రదర్ ఒకటి, సలోమి సిస్టర్ ఒకటి, అమ్మ మీ పేరమ్మా సంధ్య గారు, ముగ్గురు. మన సునీత గారు, అక్క ఎప్పుడో చదివింది నాకు తెలుసు, అందుకే అక్క పేరు చెప్పలేదు. అక్క 4. ఇంకా ఎవరైనా ఒకవేళ కనబడకపోతే ఇంకెవరైనా? ఏం బ్రదర్ ఎద్దామో వద్దా అనుకోండి. సతీష్ ఎద్దామో వద్దా? ఎత్తి ఏమైనా అడగతాడేమో, ఎత్తకపోతే ఏమైనా అనుకుంటాడేమో అనుకున్నాడు. ఏం అడగలేండి. కాబట్టి మనందరం కూడా వీ హ్యావ్ టు ప్రిపేర్ థరోలీ రీడ్ ద బైబిల్. మనం బైబిల్ చదవడానికి కొంత సమయాన్ని కేటాయిద్దాం. ఈ మధ్యనే సహోదరుడు ఒక పోస్ట్ పెట్టాడు మన గ్రూప్లో. ఏం పెట్టాడంటే, సంవత్సరం లోపల బైబిల్ చదవడానికి రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి. నాకు చాలా నచ్చింది. మనం ఇంకనైనా మనం ప్లాన్ చేసుకుందాం. ఉత్తినే ఒక నెలలో చదవబడలేదు, 2 నెలలు 3 నెలలు, ఒక సంవత్సరానికి ఒక బైబిల్ మనం మార్చగలిగితే, ఒక సంవత్సరానికి ఒక బైబిల్ వాడాలంట. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే సంవత్సరానికి ఒక బైబిల్ వాడాలి. ఆ సంవత్సరానికి ఆ బైబిల్ చదివేసి మరలా బైబిల్ పక్కన పెట్టేసి వేరే బైబిల్ కొనుక్కోవాలి, కొత్త బైబిల్ కొనుక్కోవాలి. ఈ బైబిల్ ఏం చేయాలి పాస్టర్ గారు అడిగితే, ఎవరైనా బైబిల్ లేని వాళ్ళకి ఆ బైబిల్ ఇస్తే వారితో దేవుడు మాట్లాడతాడు. ఒకసారి నేను బాగా చదివినటువంటి ఒక బైబిల్ని ఒక అన్న అడిగాడు, అయ్యా నాకు బైబిల్ కావాలి అన్నాడు. నాకు కొత్త బైబిల్ అయితే నువ్వు చదవలేవు, కాగితాలు అతుక్కొని ఉంటాయి, నేను చదివిన బైబిల్ ఉంది, అది ఇస్తాను చదవండి అన్న. ఏదైతే ఏం బాబా, నాకు బైబిల్ కావాలి తెచ్చి అన్నాడు.
నేను నీట్గా చదివి చిరుగుంటే బైండింగ్ చేసి బైబిల్ తీసుకెళ్ళి ఇస్తే ఆయన బైబిల్ చదువుతూ ఉంటే నేను అండర్లైన్ చేసుకొని ఉంటా. అంటే ఇట్లా పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటా. మీకు కనపడతాయి తెలియదు కానీ ఇట్లా పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటా. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మరలా ఎరేజర్తో కొట్టినప్పుడు అది కొత్త బైబిల్ అయిపోద్ది. నేను అలాగే కొట్టి ఇచ్చేసాను. కొన్ని అండర్లైన్స్ నేను అతుక్కోవడం వల్ల కొట్టలేకపోయా. అతను చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసిన వర్డ్స్ అతను ఆకర్షించి అతను రక్షించబడి ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు అన్నగారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యం చదివితే మన జీవితాలకు అది ఎలా ఉంటుందంటే ఆత్మీయ ఆహారం, మన జీవితాన్ని, మన లోపల ఉన్నటువంటి ఆత్మను ఉజ్జీవింపజేస్తూ ఉంటుంది. శరీరం బాగుంటే సరిపోదు, లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు జీవించేదిగా ఉండాలి. అందుకనే ఈ స్టెఫను విశ్వాసంతో నిండుకున్నాడు. ఆత్మతో నింపుకున్నాడు. విశ్వాసం, ఆత్మ రెండు కలిసి అతను వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. అపోస్తలులందరూ బయటకు వచ్చేసారు. సంఘం అంతా బయటకు వచ్చింది. లోపల ఉన్నటువంటి అన్యజనులకు సువార్త చెప్తున్నాడు ఈ స్టెఫను. అందరూ ఎదురుగుండానే అబ్రహాం నుంచి స్టార్ట్ చేసి చెప్పుకుంటా వస్తున్నాడు. అది వీరికి నచ్చల. ఎందుకంటే మనకంటే ఒకరికి, నాకు ఇంటర్మీడియట్ చదువుకునే దగ్గర నుంచి అంతకుముందు పెద్ద చదువు అంటే నాకు లేదు, కానీ బైబిల్ కాలేజ్ వచ్చిన తర్వాత నాకంటే ఎవరైనా బాగా చదివితే నాకు నచ్చదు. నాకు ఒక అసూయ వచ్చేస్తుంది. నేనే చదవాలి ఈ పట్టుదల. ఎందుకంటే చదువు విషయంలో మాత్రమే ఎవరైనా మెచ్చుకుంటే నాకు నచ్చదు. ఎందుకంటే నేను కూడా బాగా చదువుకోవాలి, నన్ను కూడా మెచ్చుకోవాలి ఆ పట్టుదల ఉండేది. కాబట్టి అందుకనే డిగ్రీ నుంచి నేను క్లాస్ లీడర్గా అయ్యానన్నమాట. డిగ్రీలోను అలాగే ఎంబీఏ చదివేటప్పుడు క్లాస్ రిప్రజెంటేటివ్ అంటారు, సిఆర్. అంటే ఒక పట్టుదల మనకు రాగలిగితే, ఈ స్టెఫన్కి అదే పట్టుదల వచ్చింది. ఏమని వచ్చిందంటే, జీవిస్తే దేవుని కొరకు జీవించాలి, లేకపోతే చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకు ఈ జీవితం అనుకున్నాడు. అందుకని అందరి గురించి చెప్పడం ప్రారంభించారు. ఎంతోమందికి తెలియనటువంటి విషయాలు కూడా చెప్పడం ప్రారంభించారు. అది వరకు నచ్చల. మాకు తెలియంది చెప్తున్నాడే, మాకంటే ఎక్కువ చెప్తున్నాడే. ఎక్కువ చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ సో మెనీ పర్సన్స్, ఫ్రమ్ ద పాస్టర్స్, ఫ్రమ్ ద గాడ్, ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చాలా మంది దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనకంటే ఎల్డర్స్ దగ్గర నుంచి, పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సేవకుడి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి, బైబిల్ నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే మనకంటే తెలిసిన వారిని గురించి మనం నేర్చుకోవడం మనం ప్రారంభిస్తే మన జీవితాలు కూడా ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలోకి నడవబడితే. అందుకే నచ్చకనే చంపేశారు. ఎందుకు చంపారంటే, స్టెఫను విశ్వాసంతోనూ ఆత్మతోనూ నింపబడ్డాడు మొట్టమొదటిగా. రెండవదిగా చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, చాలండి, రెండవదిగా జ్ఞానంతో నిండుకున్నవాడు ఎవరంటే స్టెఫను. చాలామందికి జ్ఞానం ఉంటుంది, కానీ ఎక్కడ వాడాలో తెలియదు. చాలామంది తెలుసండి, నేను జ్ఞానం ఉండేది నాకు చాలామంది తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని ఎక్కడ వాడాలో చాలామందికి తెలియదు. ఎక్కడ అంటే మనము దేవుడు మనల్ని బైబిల్లో ఒక మాట చెప్పాడు, పాము వలె వివేకం కలిగి ఉండాలి. పాముకి చెవులు ఉండవు, మీకు తెలుసో లేదో, కానీ దాని యొక్క ఎర్రని ఎట్లా పసిగడుతుంది అంటే ఒంటి యొక్క స్పర్శతో పసిగడుతుంది, చూపుతో పసిగడుతుంది. దానికి ఉన్నటువంటి అంతరింద్రియములన్నీ కూడా చెవుల్లాగా పనిచేస్తాయి. అందుకని ఎంత షార్ప్గా అది పనిచేస్తుంది అంటే పాము. అందుకని ప్రభు పాముని ఎందుకు తీసుకొచ్చాడంటే, అంత వివేకం కలిగి ఉండాలి మీరు ఈ లోకంలో. ఎందుకంటే నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలంటే వివేకం కలిగి జ్ఞానంగా నడుచుకోండి అన్నాడు. ప్రభు కూడా ఆయన చంపేటువంటి కొంతమంది సైనికులు వచ్చినప్పుడు ప్రభు లూకాసు వార్తలో రాయబడింది, ఆయన వారి నుంచి తప్పించుకొనును అని ఉంది. ఎందుకు తప్పించుకున్నాడు అని అంటే, ఆయన సమయం ఇంకా రాలా. మన సమయం వచ్చేదాకా మనం కూడా ఏం చేయాలి తెలుసా? కొన్ని విషయాల్లో తప్పించుకోవాలి, కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండాలి. ఎక్కడ గొప్పతనం ఏదంటే, ఎక్కడ ఏది చేయాలో తెలిసిన వాడే గొప్పవాడు అంట. మనం ఏంటంటే ఎక్కడ ఏది చేయాలో చేయము, అనవసరమైన చోటంతా చేసి మనం ఏం చేస్తుంటాం,
చిక్కిపోతుంటాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, స్టెఫన్ లాగా ఈరోజు జ్ఞానంతో నిండుకుందాం. ఎటువంటి జ్ఞానం? భౌతికమైన జ్ఞానంతో నిండుకున్నవాడు, ఏమండి, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నిండుకున్నవాడు. ఈరోజు మనకు ఉన్నటువంటి జ్ఞానం సరిపోదేమో. ఈరోజు అడుగుదాం, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకుందాం. ఒకటి, విశ్వాసంతో నిండినవాడు, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండినవాడైతే, ఏమంటే రెండవదిగా జ్ఞానముతో నిండినవాడు. అంత మాత్రమే కాదు, మంచి పేరు కూడా రాయబడింది అక్కడ. ఏమండి, మంచి పేరు సామెత గ్రంథంలో ఉంది. ఆ మంచి పేరు సుగంధ తైలము కంటే మంచిదంట. సుగంధ తైలం, పెర్ఫ్యూమ్స్ కంటే మంచి వాసన వస్తుందంట మంచి పేరు. ఈరోజు మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. మా అమ్మమ్మ అనేది, నాయన చెడ్డ పేరు నువ్వు క్షణంలో తెచ్చుకోవచ్చు, మంచి పేరు జీవితాంతం నువ్వు మంచి చేసినా వీడు మంచోడు అనడం కష్టం అంట. అంటే మంచి పేరు సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడాలి. వీ హ్యావ్ ట్రై టు మై లెవెల్ బెస్ట్, యువర్ లెవెల్ బెస్ట్, అవర్ లెవెల్. మన శక్తికి మించి మనం చేస్తే కానీ మంచి పేరు తెచ్చుకుందాం. ఒక చిన్న మాట మనం చేయలేదు అనుకోండి, ఆ ఓడా వేస్ట్ అయ్యేవాడు, చెప్పిన మాట ఏంటా. అంతకుముందు పాప అన్ని మాటలు వినుంటాడు, ఆ ఒక్కసారి నేను చేయనిపోని ఉంటాడు, ఆ ఒక్క మాటకే వచ్చేస్తుంది చెడ్డ పేరు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు స్టెఫను మంచి పేరు తెచ్చుకున్నాడంటే కారణం ఏందో తెలుసా? అతని యొక్క జీవితం ఎంత పవిత్రమైంది, అతని నడవడిక ఎంత పవిత్రమైంది, అతని యొక్క ఏమండి భౌతికమైన రూపం ఎలా ఉందో తెలియదు, కానీ అతని యొక్క స్పిరిచువల్ జర్నీ, అతని యొక్క ఆత్మ సంబంధమైన ప్రయాణం చాలా ఉత్తమంగా ఉంది. అందుకనే బహుశా ప్రభు అతన్ని తీసేసుకోండి వచ్చాము. అందుకనే రెండవదిగా స్టెఫను జ్ఞానంతో నింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, ప్రజలందరిలో మంచి పేరు. ఏమండి, ఈ 7 మందిలో ఎన్నుకోవాలంటే కొన్ని వేల మంది ఉన్నారు, 7 నుంచి 6 దాకా కూర్చున్నారు, వేల మంది జనాభా. ఏమండి, నడవటానికి స్థలం లేదు, కిటికట్లు ఆడిపోతుంటే అన్ని వేల మందిలో నుంచి ఈ యొక్క స్టెఫను కోరుకున్నారంటే ఎంత జ్ఞానం కలిగిన వాడో ఆలోచించండి. ఎంత ఏమంటే మంచి పేరు తెచ్చుకున్నవాడో, చిన్న బిడ్డలను కూడా గౌరవించేటువంటి మనస్తత్వం కలిగిన వాడేవాడు. ఏమంటే మన 40 మంది 50 మందిలో ఒక మంచి పేరు కలిగిన వారిని లేపమంటే నేను చెప్పలేనేమో బహుశా. ఎందుకంటే ఎవరు కూడా మంచి పేరు కలిగినటువంటి వారు కాదేమో. కొన్ని విషయాల్లో ఏమంటే వ్యతిరేకంగా మాట్లాడేవారు, కొన్ని విషయాల్లో అభ్యంతరకరంగా మాట్లాడేవారు, కొన్ని విషయాల్లో ఇలా కనపడుతూ ఉంటే మంచివారు ఉన్నారో లేరో అనేటువంటి ఆలోచన. కానీ అన్ని వేల మందిలో మంచివారుగా ఎన్నుకోవాలి అంటే స్టెఫన్ ఎన్నుకున్నారంటే ఎంత మంచివాడు. అన్ని వేల మందిలో ఏమండి అందరిని అధిగమించి స్టెఫన్ నిలబెట్టారంటే ఎంత మంచోడో చూడండి, ఎంత జ్ఞానో చూడండి, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తో. ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి నిలవబడ్డాడు. ఎందుకో తెలుసా? బహుశా దేవుడు ఆ రోజు అతని మరణాన్ని ఏమని కోరుకున్నాడేమో. స్టెఫన్, నువ్వు భూలోకంలోకి వద్దయా, నా దగ్గరకు వచ్చి అని దేవుడు పిలిచాడేమో బహుశా. అందుకనే స్టెఫను జ్ఞానంతోనూ ఏమని మంచి పేరుతోనూ నిండుకున్నవాడు. మూడవదిగా చూడండి, అలాగే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. స్టెఫను కృపతోనూ బలముతోనూ చాలండి. మూడవదిగా స్టెఫన్ ఎలాంటి వాడంటే దేవుని కృపతో నింపబడ్డాడు. ఫిల్ ద మెర్సీ ఆఫ్ ద లార్డ్. ఆయన దేవుని కృపతో నింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, బలంతో నిండిన వాడై గొప్ప సూచక్రియలు చూడండి, వెంటనే ఎంత అద్భుతాలు చేస్తున్నాడో. అపోస్తలులు 12 మంది కూర్చున్నారు, వాళ్ళు చేసే అద్భుతాలు వేరైతే ఈయన సంఘం లోపల అద్భుతాలు చేశారు. వాళ్ళు సంఘం వెలుపలు చేశారు. ఏమండి, అపోస్తలులు సంఘం వెలుపలు చేశారు కాబట్టి అవి చూసి సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు చేర్చబడిన వీళ్ళ కళ్ళ ఎదుట అద్భుతాలు మహత్కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. చిన్న అద్భుతం జరగాలంటే ఎంత శక్తి ఉండాలి, ఎంత ఆత్మజ్ఞానం ఉండాలి. ఏమండి, ఈ స్టెఫను చేయగలిగాడంటే నిజంగా దేవుని కృపతో నింపబడ్డాడు. అలాగే బలముతో నింపబడి సూచక్రియలు మహత్కార్యములు చేశాడు. ఈరోజు దేవుడు మన నుంచి అయ్యా ఆశించినట్లు, అయ్యా నువ్వు సూచక్రియలు చేయి, మహత్కార్యం చేయి. కొంతమంది అంట యేసు ప్రభు దగ్గరకు పోయారంట, ప్రభువా నీ నామమున మేము సూచక్రియలు చేసాం, మత్తయి సువార్తలో రాయబడింది, మహత్కార్యాలు చేసాము నాయన, ఇదిగో యేసు ప్రభు నామములో సాతాను వెళ్ళిపో అంటే సాతాను వెళ్ళిపోయాయి అని ప్రభు దగ్గర చెప్తేనంట ఆయన అన్నాడు, అక్రమం చేయవర్లారా నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి, మీరు ఎవరో మాకు తెలియదు. యేసు ప్రభు మనకు తెలియడం పెద్ద గొప్ప విషయం కాదండి.
ఏమండి, యేసు ప్రభువుకి మనం తెలియటం గొప్ప విషయం అండి. హిందువులకు కూడా తెలుసు యేసు ప్రభు ఎటువంటి వాడు, ముస్లింస్ తెలుసు, ఉగ్రవాదులకు తెలుసు, నక్సలైట్లకు తెలుసు. ఇదిగోండి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు యేసు ప్రభు దేవుడని. కానీ అంత మాత్రం చేత వాళ్ళు క్రైస్తవులు అవుతారా? యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియడం కాదు గొప్ప, మనం ఎవరో దేవునికి తెలియటం అదే గొప్ప. చాలామంది ఏమండి, నేను అనుకుంటాను, కొంతమంది సేవకులను చూసినప్పుడు వీళ్ళ బండారం ఎప్పుడు బయటపడుతుందంటే ప్రభు వచ్చినప్పుడు బయటపడుతుంది. ఏమండి, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు తిరుగుతున్నాయి ఈ లోకంలో. జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీ హ్యావ్ టు కెప్ట్ అవర్ ఫెయిత్. వై? బికాస్ తోడేళ్ళు తిరుగుతూ ఉన్నాయి మనల్ని విశ్వాసం నుంచి తొలగించడానికి. ఏమండి, అలాగే నక్కలు తిరుగుతున్నాయి మనల్ని విశ్వాసం నుంచి తప్పించడానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. చూడండి, మూడవదిగా ఈ వ్యక్తి కృపతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. నింపబడి ఊరికి కూర్చోాలా, మహత్కార్యములు జరిగించే వ్యక్తిగా కనపరిచాడు. ఈరోజు మన జీవితం ఏమండి, మరొకరికి ఆదర్శకరంగా ఉండాలి, మరొకరికి రోల్ మోడల్గా ఉండాలి మన జీవితం. నువ్వు ఎలా ఉండాలంటే పలానా అక్కలాగా ఉండాలి సార్, పలానా అన్నలాగా ఉండాలి సార్ నేను అనే స్థాయికి మనం ఎదగాలంటే వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని కట్టుకుంటూ పోవాలి. ఎక్కడి వరకు పోవాలంటే ఆఫ్టర్ ద డెత్, అంటిల్ ద డెత్, మరణం వరకు. ఈరోజు మనం కొనసాగిద్దామా? ఒకవేళ స్టెఫన్ లాగా మనం ముందుకు సాగగలిగితే మన జీవితాన్ని ఏమండి బిల్డ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామా? నాలుగవదిగా చూడండి, అపోస్తలుల కార్యాలు 6:15. అతని వైపు తేరి చూడగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్టెఫన్ మొహం వెలుగుతో నింపబడింది. ఏమండి, దేవదూత మొహంలాగే కనపడిందంట. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ఆ స్టెఫన్ని ఆవరించింది పూర్తిగా. ఒకసారి మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ఏమండి కొండ మీద నుంచి దిగి ఆ పలకలు 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వస్తూ ఉంటే వారందరూ అంట మోషే మొహాన్ని చూడలేకపోయారంట. దీనికి కారణం ఏంటంటే మోషే మొహం మునిపెన్నడు లేని విధంగా ప్రకాశించడం మొదలుపెట్టింది. దేవుని యొక్క శక్తి మోషేలో దిగడం ఇశ్రాయేలీయులందరూ చూచారు. అదేవిధంగా ఏమండి స్టెఫను ముఖం ప్రకాశించడం అందరూ చూశారు. అతని ముఖం దేవదూతలాగా కనపడిందంట. కనీసం మన ముఖం ఎలా కనపడుతుంది చెప్పండి? ఏమండి, మన ముఖం కనీసం క్రైస్తవ ముఖంలాగా కనపడుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు స్టెఫన్ లాగా ఏమంటే దేవదూత మొహంలాగా కనపడితే మనం ఎంత బాగుంటాం. ఒక్కోసారి మన ముఖం మన ముఖమే మనం అర్థంలో చూసుకుంటే మనకు నచ్చదు. ఏమండి, ఈరోజు మన ముఖం కాకుండా మన ముఖంలో దేవుని ముఖం చూచేవారుగా ఉండాలి. మనం చెప్తే అతను క్రైస్తవుడురా అని చెప్పగలగాలి. ఒకసారి మా ఊరికి వెళ్ళానండి, వేయడం శ్రీకాళహస్తి దగ్గర మా అమ్మమ్మ గారు ఊరు. చాలా రోజుల తర్వాత వెళ్తే అందరూ నన్ను గుర్తుపెట్టి పలానా వారి మనవడు ఈడు అని అందరూ చెప్పుకుంటా వాళ్ళు నవ్వుకుంటా, రే అబ్బాయి బాగున్నావా అని అందరూ నా దగ్గరకు వచ్చి పలకరించాడు. ఎందుకు పలకరించుంటారు చెప్పండి? నాలో ఎవరు మొక్కట్లు కనబడుతున్నాయి? వాళ్ళు అనుకున్న వారి మొక్కట్లు కనబడి ఉంటాయి. మా అమ్మమ్మతో మా తాత ఎవరితో సంథింగ్ వాళ్ళకి కనబడి ఉంటాయి. అందువల్ల నన్ను గుర్తుపెట్టారు చాలా సంవత్సరాలకు కూడా. ఈరోజు ప్రభు మొక్కట్లు మనలో ఉంటే అన్యులు గుర్తుపడతారు మనల్ని. ఈమె క్రైస్తవురాలు, ఈయన క్రైస్తవుడు, ఈ అబ్బాయి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాడని మన ఫేస్ యొక్క ముఖ కవళికల ద్వారా గుర్తుపడతారు. ఈరోజు కనీసం అలా గుర్తుపట్టే ప్రయత్నం చేద్దాం. అందుకనే ఏమండి పరిశుద్ధాత్మ యొక్క ఆ వెలుగుతో ఏమండి దేవదూత ముఖంలాగా ప్రకాశించిందంట. ఆ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖం దేవదూత వలె వారికి కనపడెను. అతని ముఖం దేవదూత వలె కనపడింది. ఈరోజు మనం కూడా ట్రై టు గెట్ ద ప్రయత్నం చేద్దాం. ప్రభువా నన్ను కూడా నాయన నీ కొరకు వాడుకోండి, ఏ విధంగా అయినా వాడుకోండి ప్రభువా అని మనం ఒక నిష్ఠగా మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అలాగే చూడండి 5వదిగా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం
7వ అధ్యాయం 55వ వచనం. చాలండి. 6వదిగా 5వదిగా దేవుని దర్శనంతో నింపబడ్డ వ్యక్తి. ఏమండి, పరలోకమందు దేవుని దర్శనాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. అందరికీ ఏమండి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగించినటువంటి వ్యక్తి స్టెఫను. దర్శనాన్ని చూశాడు. మనం దర్శనం కొరకు, ప్రభువా ఒక దర్శనం నాకేంటి ప్రభువా అని మనం అడగాలి. మన దర్శనం ఏంటి, మనం ఏ దర్శనంలో మనం నడవాలి, ఏ దర్శనం ప్రకారం మనం వెళ్ళాలి. అందుకనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దర్శనం ఉండాలి. ఎవ్రీబడి హ్యావింగ్ ఏ విజన్. ప్రతి ఒక్కరు కూడా ఒక విజన్ ఉండాలి, ఒక దర్శనం ఉండాలి మనకు. ఆ దర్శనం ప్రకారం మనం అడిగితే దేవుడు మనకు ఆ దర్శనం ఇచ్చి నడిపిస్తాడు. చాలామంది 31వ తారీఖు 1వ తారీఖు వాగ్దానాలు తీసుకుంటారు. ఏమండి, వాగ్దానాలు తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఆ వాగ్దానాలు తీసి ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? బైబిల్లో పెట్టుకొని మూసేస్తాం. మరలా వచ్చే సంవత్సరం అమ్మ ఇంక నీతో పనిలే మాకు, దేంతో అమ్మ ఇంక నీతో పనిలే మాకు, కొత్త వాగ్దానం. ఇట్లా ఉంటే మన జీవితాలు ఎలా? ఏమండి, ఆ వాగ్దానం అట్టే ఉంటుంది, ఆ వాగ్దానంలో ఉన్న రెఫరెన్స్ అలా ఉంటుంది, ఆ వాగ్దానంలో ఉన్నటువంటి దేవుని మాట అలాగే ఉంటుంది. అది మన జీవితాలకు ఎప్పుడు అప్లై చేయాలంటే దాని ప్రకారం నడవగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానం ప్రకారం నువ్వు నడవగలిగితే, ఆ వాగ్దానం ప్రకారం ముందుకు సాగగలిగితే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కానీ ఎవడి ఉత్తిని ఆ వాగ్దానం తీసుకొని లోపల పెట్టుకొని మళ్ళీ సంవత్సరం తర్వాత వేసేసి మళ్ళీ కొత్త వాగ్దానం తీసుకొని, ఏమండి దానివల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం? అసలు నీకు కూడా లాభం ఉండదు దానివల్ల. పైగా మనం ఏం చేస్తుంటామంటే అందరికి పంచుతాం, తీసుకెళ్ళి వాగ్దానం తీసుకుంటున్నా అని పలహారంలాగా పంచుతాం. మనకే సరైనటువంటి అవగాహన లేనప్పుడు దాని ఎడల ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది? కాబట్టి వాగ్దానాలు తీసుకోవద్దని నేను చెప్పను, కానీ దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకోవాలి, దాని ప్రకారం మన జీవితాన్ని ముందుకు నడిపించుకొని అప్పుడు ఆ వాగ్దానాన్ని మనం చేతి పట్టుకొని ప్రార్థన చేస్తే, ప్రభు ఈ వాగ్దానం ఇచ్చావు నాకు నడిపించు అని ప్రార్థన చేస్తే, ఈ వాగ్దానం ఇచ్చావు నన్ను సరిచేయి, నన్ను బలపరచు, నాకు ఇస్తానన్నావు నాకు ఇవ్వు అని దాని ప్రకారం మనం నడవగలిగితే దేవుడు అప్పుడు మనల్ని ఏమండి బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని. చూడండి, ఆ స్టెఫను 6వదిగా ప్రేమతో నింపబడిన వాడు తనని హింసించే వారి కొరకు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలో కూడా అదే కదండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏమండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు స్టెఫను యేసు ప్రభు యొక్క మాటలు అక్షరాలను నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? స్టెఫను. వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, ఇంత రాళ్ళతో కొడుతున్నారు, తల మీద తగిలింది, తల పగులుతుంది, రక్తం వస్తుంది. మరొక రాయి కంటి మీద తగిలింది, కన్ను వాచిపోయింది, కన్ను చిట్లిపోయింది, రక్తం కారుతూ ఉంది. మరొక రాయి ఇంతలోనే పెదం మీద కొట్టాడు, పెదం చీలిపోయింది, రక్తం కారుతుంది. అన్నాడు, ప్రభువా వారు చేస్తుంది వారికి తెలియదు నాయన, వారిని క్షమించండి. ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఏమండి, మన గురించి ఎదుటివారు మాట్లాడితేనే మనం తట్టుకోమే, ఏదైనా ఒక మాట అంటేనే మనం తట్టుకోలేమే, ఏదంటే ఒక మాట లేకపోతే ఒక మాట, ఏదైనా ఒక ఆలోచన లేకపోతే ఏదో ఒక గబక్క అనేసారు అనుకోండి, మనకి ఎంత పొడుగు వస్తుంది రోషము. స్టెఫను రాళ్ళతో కొడుతున్న మోకాళ్ళు వేసి, ప్రభువా వారి మీద ఈ నేరాన్ని మోపకు నాయన, మనం క్షమించిన ఆయన అని ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒకటైతే చెప్పొచ్చండి, ఈ వరుసగా 6 చెప్పాను, ఎంతో ప్రేమతో నిండుకున్నవాడు. తనను కొట్టి ఇంకా అర్థమైపోయింది స్టెఫనుకి, నేను చచ్చిపోతున్నాను, దిస్ ఈస్ ద లాస్ట్ డే ఎట్ మై లైఫ్ అనుకున్నాడు. నా జీవితానికి ఆఖరి దినమని తెలిసి కూడా ఏమండి ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా ఈ నేరం వారి మీద మోపకు నాయన, ఎందుకంటే ఇది నీ చిత్తమే, నేను నీ దగ్గరికి రావాలన్నది నీ చిత్తమే, ఈరోజు మరణించాలన్నది నీ చిత్తమైనప్పుడు వారు ఏం చేస్తారు? నీ చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు, కాబట్టి వారిని క్షమించండి అని చెప్పినటువంటి మహాభక్తుడు స్టెఫను. మనం చెప్పగలమా? ఏదైనా ఒక మాట అంటే మనం తట్టుకోలేం. నన్ను అన్నారండి, నన్ను ఈ విధంగా నన్ను నలుగురిలో అన్నారండి, నన్ను నిందించారండి,
ఎంత బాధ కలుగుతుందో మనకు. ఒక చిన్న మాటకే ప్రభు మన కొరకు మరణించలేదా? ఏమండి, ఊహించుకోలేదా మనం? ఆయన మొహం ఎటువంటి ముఖం? గువ్వను పోలిన నేత్రాలు కలిగిన వాడు, అపరంజి ఏమండి పాదాలు కలిగిన వ్యక్తి. ఆయన ముఖం అంత తేజస్సు కలిగినటువంటి ఆయన పువ్వును ఊస్తే ఊహించుకోలేదా? మనం చిన్న మాట, దెర్ ఈజ్ చిన్న లిటిల్ వర్డ్స్ ఏదైనా అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి వాటిని? మనకెందుకు అని వెళ్ళిపోతే ఆ వర్డ్స్ తిరిగి మనం అన్నవారికే తగలుతాయి. మనం ఒక్క క్షణం, పోయిన శుక్రవారం కూడా చెప్పాను, నిన్న కాక మొన్న, ఏమండి విధేయత వల్ల కలిగే లాభాలు చెప్పలేక, యోగ్యత అంటే కొన్ని విధేయత తగ్గించుకుంటే కొన్ని లాభాలు మనకు వస్తాయి. నువ్వు ఒక్క మాట అంటే పడదాం, నన్ను ఎన్నో మాటలు అంటారు, నిన్న ఎన్ని పడించుకుంటే ఎప్పుడో ఇదే ఉండాలి. ఏ చెబితే అనండి, ఈ చెబితే వదిలేస్తా. ఇంకో విషయం తెలుసా, నన్ను అంటున్న కొద్దీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, మీరేమో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మాట అనడం గొప్ప కాదు, మాట అనిపించుకోవడం గొప్ప. అందుకని స్టెఫెను రాళ్ళు దెబ్బలు తిన్నాడు. మామూలు రాళ్ళు కదా ఏమండి, ఇంతంతలా రాళ్ళు, ఒక దెబ్బ తగిలితే ఒక భాగం అంతా ఎగిరిపోతుంది, అటువంటి రాళ్ళతో కొడుతున్నారు. అన్నాడు, ఈ నేరం వారి మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. యేసు ప్రభులో ఉండే ప్రేమ, సాక్షాత్ అంత ప్రేమ స్టెఫెనులో చూడగలుగుతున్నాం. ఎంత గొప్పవాడండి స్టెఫెను. ఈరోజు మనం కూడా ట్రై టు చేంజ్. ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం మారడానికి, స్టెఫెను లాగా ఉండడానికి. ఒకసారి కనీసం ఒక రోజన్నా మనం బ్రతికి ఆ స్టెఫెను లాగా చనిపోతే ఎంత గొప్ప విషయం తెలుసా? నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. 7వదిగా చూడండి, 7వదిగా 7:56 అపోస్తల కార్యాలు. ఆకాశం తెరవబడిటియు అంటే ఆఖరిగా తన ప్రాణాన్ని వదిలేటప్పుడు, హతసాక్షిగా మారేటప్పుడు, ఏమండి యేసు ప్రభువునే చూస్తాడు. హతసాక్షిగా మారినటువంటి గొప్ప వ్యక్తి క్రీస్తు కొరకు మొట్టమొదటి సంఘంలో ఏమంటే ప్రారంభ సంఘంలో మొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫెను. ఈరోజు మనం హతసాక్షులుగా మరణించబడలే, ఏమండి క్రీస్తు కొరకు జీవించితే చాలు. ఈరోజు మనం ఆలోచిద్దాం, ఎందుకు మనం ప్రభు దగ్గరకు సంపూర్ణంగా రాలేకపోతున్నాం, ఎందుకు నడవలేకపోతున్నాం, ఏది ఆటంకాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆటంకాలన్నింటినీ కూడా వదిలివేయడానికి ట్రై టు బికమ్ ముందుకెళ్దాం. అవన్నీ కూడా వదిలివేసి మనం దేవుళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, నేను అనుకున్నాను ఈరోజు వర్షం కదా, ఈరోజు ఎవరు రారులే అనుకున్నా. నిజమండి, వర్షానికి ఆగిపోయేవారు చాలామంది ఉంటారు. ఏమండి, వర్షం రాకపోయినా వర్షం పేరు చెప్పి ఆగిపోవాలి చాలామంది ఉంటారు అనుకున్నా. ఎటో మీరందరూ నిజంగా ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. వర్షాన్ని ఎదిరించి వచ్చారు. వర్షాన్ని మనం ఆపకూడదు, మనకు ఆటంకం కలిగించకూడదండి. ఒకసారి చర్చిలో వెళ్ళాలి, బండి స్టార్ట్ చేసాం, వాన లేదు. స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత భయంకరమైన వాన, నలుగురం తడిచిపోతున్నాం, భయంకరంగా వణికిపోతున్నాం. అటువంటి వాన అయినా సరే బండి ఆపుకుంటే టైం అయిపోతా ఉంది, సమయానికి ఆరాధన జరిగించాలి. తడిచిపోయి వనకతానే ఆరాధన జరిగించుకొని వనకతానే వచ్చాం. వర్షం మనల్ని దేవుని సన్నిధికి ఆటంకపరచకూడదు. చలి, ఎండ, రోగం, బలహీనత, ఏ ఉపద్రవం మనల్ని ఏమండి ఆదివారం ఆరాధనకు ఆటంకపరచకూడదు. అలా ముందుకు నడవగలిగితే దే హ్యావ్ సంథింగ్. దేవుడు నీ పట్ల చూపించే కృప, దేవుడు నీ పట్ల చూపించే ప్రేమ అది వేరేగా ఉంటుంది. ఆ కృపలో మనం పొందుకోవాలని ఈరోజు ముందుకు సాగుతాం. నిజంగా స్టెఫెను 7 మందిలో ఒకడు, 7 లక్షణాలు కలిగిన వాడు. 7 లక్షణాలు మనందరికీ ఒక పాఠం లాగా ఉన్నాయి. ఏమండి, ఈరోజు పాఠం నేర్చుకొని ప్రభు వైపు చూద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన